బీజేపీ పార్టీపై కడియం చేరి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం చేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లు మారుస్తామని నరేంద్ర మోదీ ఎక్కడా అనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రిజర్వేషన్లు మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నది రాహుల్ గాంధీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో భారతదేశం మొదటి స్థానంలో పరుగులు పెడుతుంది అనడానికి కారణం నరేంద్ర మోదీ అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేక బీజేపీ పార్టీపై ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అంటున్న హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. స్టేషన్ కల్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన తీవ్ర సంచలన ఆరోపణలు అయితే చేశారు. నిన్న మీడియా సమావేశంలో నరేంద్ర మోడీ పైన ఆరోపణలు చేశారు. ఇటు 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ఆ ఇబ్బందులో పడిపోయింది, ప్రజలు స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నారు, ఇటు రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ కూడా కొన్ని పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే ఇటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇటు నరేంద్ర మోడీ దగ్గర సుపారీ తీసుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన బీజేపీ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకోవడానికి మనతో పాటు బీజేపీ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఉంది. మరి కడియం శ్రీహరి చేసిన ఆరోపణలపైన ఎలా స్పందిస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, నిన్న కడియం శ్రీహరి నరేంద్ర మోడీ పైన సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇటు 10 సంవత్సరాల కాలంలో భారతదేశం వెనుకబడిపోయింది, ప్రజలు స్వేచ్ఛ లేకుండా ఉన్నారు, ఇటు రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇటు హిందూ ముస్లింల పేర్లతో ప్రచారం చేస్తున్నారు, కుల మతాల మధ్య సిచ్చు పెడుతున్నారంటూ కూడా చాలా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన మీరు ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు? అసలు కడియం శ్రీహరి గారిని ఫస్ట్ అడగదలుచుకున్నది, నువ్వు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నావు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నావు, అన్ని మంత్రి పదవులు ఇవన్నీ అనుభవించి ఈరోజు మొన్న కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మోసం చేసి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన గురించి చెప్తున్నావు కదా, కాంగ్రెస్ పార్టీలో మొన్న వచ్చినావు, నీకు తెలుసో తెలియదో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్ల కుంభకోణాలు ఆకాశం నుంచి మొదలు పెడితే భూమి లోపల వరకు కుంభకోణాలు చేసి మన దేశాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసిండ్రో, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో అప్పుడే విధంగా ఉండే, ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో నీకు తెలియకపోవచ్చు, ఒకసారి చూసుకోండి. ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, ఎందుకంటే అతను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి, పేదరికం అంటే ఎట్లుంటుంది, డబ్బులున్న వాళ్ళంటే ఏ విధంగా ఉంటుంది, పేదవాళ్ళకి ఏం చేయాలి, అనునిత్యం రోజులో 18 గంటల పాటు పేద ప్రజల కోసం ఏ విధంగా ఇల్లు ఉండాలి, వాళ్ళకి విద్య ఉండాలి, వైద్యం ఉండాలని ప్రతినిత్యం మా పేద ప్రజల కోసం ఆలోచించే నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు ఎప్పటికీ కూడా అధికార పార్టీలో ఉండుకుంటే ఎప్పుడు నీది ఏ పార్టీ అనేది లేదు, అధికారమే నీ పార్టీ, అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో నువ్వు ఇలా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా 10 సంవత్సరాలలో ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ఇలా అమెరికా ఒకప్పుడు పోతే ఏదో వచ్చినవా పోయినావు అన్నట్టు ఉండేది. ఇలా అమెరికా లాంటి దేశం కూడా రెడ్ కార్పెట్ వేసి రమ్మని ఆహ్వానిస్తాను. భారతదేశాన్ని ఎప్పుడు ఉన్నత స్థానంలో పెట్టాలని ఆలోచించే వ్యక్తి ఇలా ఆయన 10 ఏళ్ల కాలంలో ఇలా ప్రతి దగ్గర కానీ ఇలా గ్యాస్ కనెక్షన్లే కానీ ప్రతి ఒక్క ఇలా పథకాలు, పేదవాడికి అనుకూలంగా పథకాలు, ఇవాళ పేదవాడి వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఉండేటట్టు, పేదవాడు కష్టం లేకుండా ఉండడానికి టాయిలెట్లు, ఇలా కరోనా టైంలో వ్యాక్సిన్లు, ఇలా ఏ సమస్య వచ్చినా అంటే ఒక్కటనేది లేదు, ఇలా ఏ పథకం కూడా ఇలా కరెంటు లేని గ్రామాలకు కరెంటు వచ్చే విధంగా, ఇలా గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు, అదేవిధంగా వైద్యం కోసం, విద్య కోసం, ఇలా ప్రతి దానిలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి దాని విషయంలో ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్న కడియం శ్రీహరి గారిని అడుగుతున్నా, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందే, మరి అది ఏంది దాని సంగతి, మరి అది ప్రజాస్వామ్యం ఉందా? అంటే మాట్లాడే ముందు ఆ పార్టీలో అంతకుముందు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడమని నేను మీ ద్వారా మనకి తెలియజేస్తున్నా. అదేవిధంగా మళ్ళీ అధికారం వస్తే రాజ్యాంగం మారుస్తారని పదే కడియం శ్రీహరి గారు చెప్తున్నాడు. అన్నిటికంటే ఎక్కువసార్లు రాజ్యాంగంలో సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలుసుకోండి ఒక్కసారి. మేము కూడా దానిలో ఏమన్నా లోటుపాట్లు ఇంకేమన్నా ఇప్పుడు ఈ రోజున్న దానికి అనుకూలంగా సవరణలు చేస్తామని అనొచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు అబద్ధాలు మానుకోండి. ఇప్పటికైనా అబద్ధాలు ఆడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు, స్కాములు చేసిన అలవాటు మానుకోండి. అప్పుడున్న కేసీఆర్ గారు చెప్పిండు రాజ్యాంగాన్ని మారుతానన్నాడు, కేసీఆర్తో మాట్లాడు. ఇలా నరేంద్ర మోడీ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి నరేంద్ర మోడీ అంటున్నాడు నేను ఎన్నికల కోసం మాట్లాడుతున్నా అనే విషయాన్ని, రాజ్యాంగం అనే విషయం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడొద్దు. రాజ్యాంగంలో సవరణలు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఎప్పుడెప్పుడైతే ఏ విధంగా చేయాలో సవరణలు చేసింది ఎక్కువ, అందరికంటే ఎక్కువ. ఇప్పుడు కూడా దానిలో ఉన్న దాన్ని బట్టి రాబోయే రోజుల్లో మన ఏ విధంగా భారతదేశంలో మార్చుకుంటే బాగుంటుందనే ఒక విషయంలో చేస్తారు తప్పితే అది తప్పు అనే విషయాన్ని మీరు ప్రజలకు దాన్ని తప్పును చెప్పొద్దు అనేది నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా రాముని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి మాటలు మాట్లాడిన పరిస్థితి ఉందా నరేంద్ర మోడీ? ఎందుకు ఈ విధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఏం మాట్లాడతారు? అదన్నీ రాహుల్ గాంధీ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి ఎక్కడ, వాళ్ళదేం కథ. ఇలా భారతదేశంలో రాముడు అంటే ప్రతి ఒక్కరిని రాముడిని ఆదర్శంగా తీసుకున్నది ఇలా మన హిందువులు, భారతదేశ ప్రజలు. అట్లాంటి రాముని గుడి కొన్ని ఏళ్ళుగా 500 ఏండ్లుగా రాముని గుడి లేకుండా ఉంటే రాముని కోసం కొట్లాడి రాముని కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించిందని ఈరోజు రాముని గుడి కట్టినాము. తప్పకుండా హిందువుల పక్షాన మాట్లాడే హక్కు ఉంది. ఇవాళ రాహుల్ గాంధీకి ఏది మాట్లాడేది లేక శ్రీరాముని గురించి అంటే ఇవాళ శ్రీరాముడు అంటే శ్రీరాముని ఆదర్శంగా తీసుకున్న హిందువులు అరే జై శ్రీరామ్ అని జై అని ఇవన్నీ అంటుంటే ఆయన ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నాడే తప్పితే అవును నరేంద్ర మోడీ గారు 5 ఏళ్ల నుంచి వెయిట్ చేసి అరే శ్రీరాముని గుడి లేదు, కూలగొట్టిండు, దాని మీద మసీదు ఉండే దాన్ని కూలగొట్టిన విషయం ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన 10 ఏళ్లలో శ్రీరాముని గుడి కట్టడానికి ఏ విధంగా చేసిండు కాబట్టి కంపల్సరీ శ్రీరాముని గురించి చెప్పుకుంటాం, హిందువుల దగ్గర మాట్లాడతాం. ఇప్పుడు ఎవరికి సంబంధించినది వాళ్ళు చెప్తారు. ఇలా హిందువులకు సంబంధించింది హిందువులు మాట్లాడతారు, ముస్లింలకు సంబంధించింది ముస్లింలు మాట్లాడతారు, క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవం. ఇలా శ్రీరాముడిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నా, అలాంటి గుడిని కట్టడం నేను నా అదృష్టంగా భావిస్తున్నా, నా జన్మ ధన్యమైపోయిందని మాట్లాడు. తప్పకుండా శ్రీరాముని గుడి కట్టినప్పుడు శ్రీరాముని గురించి చెప్పేది లేదా? దాని గురించి ఓర్వలేక ఇలా హిందువులంతా కూడా ఇలా శ్రీరాముని ఆరాధిస్తూ ఉన్నారు. హిందువులందరూ ఒక తాటి మీదకి వస్తున్నారు అనే ఒక దుర్బుద్ధితోని ఇవన్నీ మాట్లాడుతున్నారే చెప్తే మేము ఎక్కడ రాజకీయం చేసింది లేదు. మీరు రాజకీయం చేస్తారు. ఇలా ఇంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం, మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం. ఎందుకంటే ఇలా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించి బీసీల రిజర్వేషన్ కొట్టేసి దాన్ని తగ్గించి ఇలా ముస్లింలకు ఎందుకంటే ఓటు బ్యాంక్ కోసం మీరు చేస్తున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేయదు, ఓటు బ్యాంక్ ప్రకారం పథకాలు అమలు చేయదు, ఇంతసేపటికి అబద్ధాలు ఆడదు, వాగ్దానాలు చేయదు, మీలాగా 6 గ్యారంటీలను చేయదు. ఇంతసేపటికి ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఉండాలని మీరు ఓటు బ్యాంకు కోసం క్రైస్తవులను ఏ విధంగా చేయాలి, ముస్లింలను ఏ విధంగా చేసి ఓటు బ్యాంక్గా వాడుకోవాలి, ముస్లిం రిజర్వేషన్ పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి వాళ్ళకో రాజ్యాంగం ఉండాలి, వీళ్ళకో రాజ్యాంగం ఉండాలని ఒక దుర్బుద్ధి మీది. ఇలా నరేంద్ర మోడీ గారు దేశంలోని ప్రజలందరికీ ఒకేలాగా ఉండాలి, హిందువులు కూడా ఇవన్నీ ఉండాలి, ముస్లిం రిజర్వేషన్ తీసేసి తప్పకుండా బీసీలకు ఇస్తా అని చెప్తున్నాను. అది కరెక్టే, మేము ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం, చేస్తాం. నువ్వేది మాట్లాడినా ఇలా ప్రజలు నమ్మేది విధంగా లేరు. ఇలా మీ బిడ్డ ఇలా కడియం కావ్య ఓకే, ఆమె ఏం మ్యారేజ్ చేసుకున్నదని మాకు అనవసరం. ఇవాళ పుస్తెల గురించి మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ అని అంటున్నారు కదా. పుస్తెల గురించి అవును, హిందువులు అంటే పుస్తెలు అనేది అత్తగారిది ఉంటుంది, తల్లి గారు పుస్తెలు గుంజుకున్నారు అంటే దాని విషయంలో అది తప్పు మాటలు మాట్లాడు బంద్ చేయండి. మీ దానిలో మీరు తప్పులు పెట్టుకొని తప్పుడు మాట్లాడు బంద్ చేయమని నేను హెచ్చరిస్తాను. ప్రతి దానికి చిన్నవాటి కూడా జిఎస్టీ చేసి పేదల్లో పొట్టును కొట్టి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు పంచిపెడుతున్నారంటూ కూడా పదే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బహిరంగ సభలో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏది మాట్లాడాలనో తెలియదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఏదో 6 గ్యారంటీలు అని చెప్పి ఇంకెన్నో హామీలు ఇచ్చి దొంగతనంగా ఏదంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని అడ్డదారిలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు. నేను అడుగుతున్న ఇదే శ్రీహరి గారిని, కడియం కావ్యను, అసలు కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్ల స్కాములు చేయలేదా అని నేను అడుగుతున్నా. ఎక్కడ అభివృద్ధి లేదు. ఇవాళ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంతోమంది పేదలకు ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనతోని, ఒక ముందు చూపుతోని భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ముందు పెట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. తప్పితే ఇవాళ కడియం శ్రీహరి గారికి కాంగ్రెస్ పార్టీ గురించి కొంచెం ఐడియా లేనట్టున్నది. దానిలో విషయాలు తెలుసుకొని మాట్లాడాలని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తాను. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ దగ్గర సుపారీ తీసుకొని వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఈ విధంగా మీడియా సమావేశం పెడుతూ కూడా ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా మందకృష్ణ మాదిగ కూడా కొన్ని సంవత్సరాలుగా ఇటు ఎస్సీ కులస్తుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి. అతనిపైన కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు ఓవరాల్గా?
ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమి చేస్తే బాగుంటుంది ఇలా ఏబిసిడి వర్గీకరణ అని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం కాంగ్రెస్ పార్టీ చేయలే. ఇలా నరేంద్ర మోడీ గారు మందకృష్ణని పిలుచుకొని ఏంది సమస్య ఏది ఇది ఏంటంటే ఇట్లా ఏబిసిడి వర్గీకరణ అయితే మాకు న్యాయం జరుగుతుంది, లేకుంటే ఈ రిజర్వేషన్తో మాకు అన్యాయం జరుగుతుందనే ఒక విషయంలో ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత అమలు చేస్తా అని మాటిచ్చిండు కాబట్టి ఎన్నో ఏళ్ళ పోరాటం. మందకృష్ణ అంటేనే ఏబిసిడి వర్గీకరణ మీద ఎన్నోసార్లు మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా నరేంద్ర మోడీ గారు పిలిచి నీకు ఏబిసిడి వర్గీకరణ తప్పకుండా చేస్తామని మాట ఇచ్చి దాని గురించి ఇప్పటి నుంచి పని మొదలుపెట్టిండు. కాబట్టి ఇలా ఆ పని చేసినందుకు మందకృష్ణ మాదిగ గారు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా చేసిండని చెప్పి మాట్లాడితే అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకు సుపారీలు తీసుకున్నట్టేనా? అంటే ఇలా ఈ అనిల్ అంబానీ ఇంతకుముందు కూడా మీరు మాట్లాడిండు కదా, అనిల్ అంబానీ అదేవిధంగా వీళ్ళందరూ ఈరోజే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మరి వీళ్ళైనా ఎంకరేజ్ చేసింది? ఇలా వాళ్ళు అదే విధంగా ఇలా ముందుకు వస్తున్నారు తప్పితే ఈ 10 సంవత్సరాల్లో కాదు కదా మేము వాళ్ళని చేసింది. అన్ని తప్పుడు మాటలు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు. అదేవిధంగా ఇవాళ ఏబిసిడి వర్గీకరణ విషయంలో మందకృష్ణ గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టి ఇలా మాదిగ సమాజానికి మాట ఇచ్చి చేసింది కాబట్టి ఆయన మాటకు నేను తప్పకుండా కట్టుబడి పనిచేస్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇలా మాట ఇచ్చి పనిచేసేటోళ్ళకు కూడా సమాధానం చెయ్యొద్దా? వాళ్ళ పార్టీ కోసం ఎప్పుడు ఇంతసేపటి కూడా మళ్ళీ ఇంకా ఓటు బ్యాంక్గా వాడేసుకొని వదిలేద్దామా మాదిగ సమాజాన్ని? ఇంకా మాట్లాడడానికి అసలు అర్హత లేదు నీకు మాట్లాడడానికి. ఏబిసిడి వర్గీకరణ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఇలా సుపారీ తీసుకున్నాడని ఎవరు పని చేస్తే వాళ్ళు సుపారీ తీసుకున్నట్టేనా? ఎవరు మాటకు చేయొద్దా? అన్ని దొంగ మాటలు అబద్ధాల మాటలు కట్టుపెట్టండి. ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి మందకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో దానిలో ఇంకేమైనా ఉంటే సవరించుకునే విధంగా ఉంటుంది కాబట్టి దానికోసం మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు. మేము నిన్న జరిగే జనజాతర సభల్లో మా ముఖ్యమంత్రి వరంగల్ ప్రాంతానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుతున్నారు. వాస్తవంగా వరంగల్ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేశారంటే ఎలాంటి అభివృద్ధి చేశారు? కడియం శ్రీహరి గారు మొన్నటిదాకా మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా సీఎంగా ఉంటారు కదా, మీరు అంతకుముందు కూడా మీరు ఇక్కడ సంబంధించి ఎంపీగా ఉంటారు కదా, మరి ఎంపీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినో నాకు తెలియదు. ఇప్పుడున్న ఎంపీ అయితే ఏం ఈరోజు ఈ హన్మకొండ నగరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈడ ఎంపీ గెలవకపోయినా ఎమ్మెల్యే గెలవకపోయినా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నగరం తర్వాత గొప్ప నగరం అని చెప్పి ఈ ప్రాంతానికి ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంటు ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఇంక ప్రతి దగ్గర కానీ నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇలా ఏ ఒక్క అభివృద్ధి జరిగినా అది కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ద్వారా ఏం జరిగిందో కూడా నేను వివరంగా చెప్తాయి. ఇలా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఈ విధంగా పథకాలు ఇచ్చి వాటికి డబ్బులు ఇచ్చి, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఈ వరంగల్ నగరం ఉండాలి, స్మార్ట్ సిటీగా ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఈ విధంగా అంటే రోడ్స్ కానీ జంక్షన్స్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ బాగుండాలని స్మార్ట్ సిటీకి నిధులు ఇస్తే పక్కదారి పెడతారు. మొన్నటిదాకా నువ్వు ఉంటేవి కదా, మరి ఎందుకు పక్కకు పెట్టిండ్రు? మొన్నటిదాకా ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసింది నీ ఊరి నుంచే కదా, ఇవన్నీ విషయాలు నీకు తెలిసే ఉంటాయి కదా. ఫోన్ ట్యాపింగ్లు ఎక్కడి నుంచి జరిగినాయి అనేది చెప్తున్నారు కదా. ఒక్కటి కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారికి చెప్తున్నా, ఇలా ఎక్కడ డిబేట్ అయినా చౌరస్తాలో పెడదాం రమ్మనండి, నేను మాట్లాడతా. వరంగల్ సిటీలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ అభివృద్ధి జరిగింది ఇలా కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారా, ఇలా మా పథకాల ద్వారా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, ఇలా భద్రకాళి బండ్ కానీ, ఇలా నేషనల్ హైవే 1900 crores కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కళ్యాణ మండపం 15 కోట్లతో కానీ, అదేవిధంగా జైన్ మందిర్ కానీ, అదేవిధంగా ఇలా రోడ్స్, జంక్షన్స్, సెంట్రల్ లైటింగు. నిన్న మొన్న వచ్చి మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత లేదని నేను చెప్తున్నా. కోచ్ ఫ్యాక్టరీ ఎవరి హయాంలో తరలిపోయింది పంజాబ్కు? ఆ విషయానికి ఫస్ట్ సమాధానం చెప్పి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు. అదేవిధంగా ఇలా కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడ ఉన్న ఎంపీ ఏ రోజు మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. ఎంతసేపటి కూడా ప్రెస్ మీట్ ఎక్కడ కూడా అడిగింది లేదు. లేకపోయినా మేము ఇక్కడ నుంచి మా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోయి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఉండండి మనం చెయ్యాలని అంటే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు డబ్బులు ఇచ్చి 5 సంవత్సరాల నుంచి మీరు కాలయాపన చేసి దాన్ని కట్టకపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు వస్తున్నారని అప్పటికప్పుడు దేవుని భూమిని తీసుకొని ఇలా ఆ ప్లేస్ ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు టీఆర్ఎస్లో ఉంటారు మీరు, మీకు తెలియదా ఈ విషయం? వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఇలా దాని ద్వారా మీరు కోచ్ ఫ్యాక్టరీ అని మాట్లాడుతున్న దాన్ని రేపు దేని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు
ఒకటి శ్రీహరి గారు కోచ్ ఫ్యాక్టరీ అంటే మనుషులు తీసుకుపోయడానికి కోచ్లు తయారు చేయేది. వ్యాగన్ అంటే ఏంటి, సామాన్ తీసుకుపోయడానికి. ఎక్కడ కానీ ఇలా ఒక పరిశ్రమ వచ్చిందంటే మన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు రావడానికి చేస్తాం. ఏ పరిశ్రమ దేనికోసం చేస్తాం, ఇక్కడ ఉద్యోగ కల్పన కోసం, ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి రావాలని చేస్తున్నాం. ఇలా ఆ ప్రాంతానికి మీరు తరలిస్తే, కాంగ్రెస్ పార్టీ తరలిస్తే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ డబ్బులు ఇచ్చి 5 సంవత్సరాలు కాలయాపన చేసి దాన్ని లాస్ట్కి మోడీ గారు వస్తున్నారంటే తూతు మంత్రంగా దేవాలయానికి సంబంధించిన భూమిని ఇచ్చి, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి గుడి భూమిని ఇచ్చి దాన్ని చేసినా కూడా మేము ఒప్పుకొని, ఇలా చూడండి ఒక్కసారి పోయండి, ఉరుకులు పరుగులు ఎత్తుతున్నది పని అక్కడ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పనులు ఉద్యోగాలు రావాలని, ఇక్కడ పరిశ్రమలు ఇస్తే డెవలప్ కావాలని. దాని విషయంలో కూడా తెలియకుండా కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి డిబేట్ పెడదాం, కాజీపేటకి వెళ్దాం, ఒక్కసారి కాజీపేటలో మాట్లాడదాం. ఎన్నేళ్లలో కాజీపేట ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిందా? ఇలా మా హయాంలో మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇగో గిన్ని మేము అభివృద్ధి చేసినాం. మీరేం చేసినో టీఆర్ఎస్ పార్టీలో మొన్నటి దాకున్నావు కదా, టీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండిట్లలో ఉన్నది మొన్నటి దాకా నువ్వే. కాబట్టి చౌరస్తాకు పిలుస్తున్నా, మీ ద్వారా నేను మాట్లాడతా, ఆయనను మాట్లాడాను. చివరగా వరంగల్ అభివృద్ధికి సంబంధించి మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, మీ ఎంపీ క్యాండిడేట్ ప్రచారం ఎట్లా సాగుతుంది? తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎన్నడూ హామీలు ఇవ్వదు, ఎన్నడూ గ్యారంటీలు ఇవ్వదు. చేసేది చెప్తుంది, చెప్పేది. కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, ఏం అమలు చేసిందని నేను అడుగుతున్నా. ఏమీ చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడికి ఏం ప్రాంతానికి ఇవన్నీ ఇచ్చినాం. రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దీనికి అవసరం. ఎందుకంటే ఇది ఒక సిటీ, దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 100% మా పార్లమెంట్ సభ్యుడు కొట్లాడతాం. మేము ఇక్కడ తీసుకు. అదేవిధంగా ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ కూడా బిజినెస్ మ్యాన్లు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మేము తప్పకుండా ముందుకు వచ్చేసి, అది 145 కిలోమీటర్స్ ఇప్పుడు ఎక్కడికైతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఉన్నది, ఓన్లీ 5 కిలోమీటర్స్ దానికి దీనికి తేడా ఉంది. కాబట్టి ఆ దానిలో కూడా విషయంలో మాట్లాడి ఇక్కడికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా మహిళల కోసం కానీ, యువత కోసం కానీ, ఇలా ప్రతి ఒక్క వారి కోసం, ఉద్యోగస్తులకు కానీ, ఇలా ప్రతి ఒక్కరి కోసం ఏ విధంగా పనులు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. మొన్నటి గారికి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వరదలు వచ్చి మునిగిపోడు ఏ విధంగా కబ్జాలు జరిగినాయి. ఇట్లాంటి కబ్జాలు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా మేము చేసేది ఏదైతే చెప్తున్నామో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ఎయిర్పోర్టు, అదే విషయంలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా అతి త్వరలో పూర్తి చేసి ఇక్కడ ఉద్యోగ కల్పన, యువతకు మరీ ముఖ్యంగా ఈ ఉద్యోగ కల్పన కోసం 100% ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మహిళల కోసం, డ్వాక్రా గ్రూప్ లీడర్లకు కానీ, మహిళల కోసం కానీ ఏ విధమైన ఆలోచన చేస్తే బాగుంటుందో దాని ప్రకారం ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో వాటిని ప్రణాళికగా పెట్టుకొని మన వరంగల్, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాను హైదరాబాదుకు తలదన్నే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం మేము పాటుపడతాం. ముఖ్యంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటు నరేంద్ర మోడీ పైన మాట్లాడడం అయితే సిగ్గుచేటని చెప్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు తీసుకొచ్చి ఇటు భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచిన ఘనత నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా నరేంద్ర మోడీని ఇటు దెబ్బతీయడం కోసమే ఇటు కుట్ర పంతున్నారని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే మేము వరంగల్ ప్రాంతాన్ని అనేక పథకాల ద్వారా అభివృద్ధి చేశాము. ఇటు స్మార్ట్ సిటీ నిధులు కావచ్చు, ఇటు కళ్యాణ మండపం, ఏదైతే వేసమల కూడా సంబంధించి కళ్యాణ మండపంకి సంబంధించి కావచ్చు, ఇటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కావచ్చు, ఇటు సెంట్రల్ లైటింగ్తో పాటు నేషనల్ రోడ్లకు సంబంధించి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. అయితే ఎంపీ ఎన్నికల్లో గెలవలేకనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా వరంగల్ ప్రాంత అభివృద్ధికి అయితే కట్టుబడి ఉన్నాము. ఇప్పటికే ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఇటు మావునూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి కావచ్చు, ఇటు మహిళలకు, ఇటు యువకులకు కూడా ఇటు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే విధంగా మేము వరంగల్ ప్రాంతానికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.